అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లైఫ్ లాంగ్ నిలబడి మంచి మారల్ వాల్యూస్తో ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు. ఆ ఇష్టం బాగా ఇష్టంతో చెప్పుకొని ఆ బేబీలో బాగా దిగిపోవాలన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఈజీగా ఉంటుంది. అట్లనే డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. నేను లాస్ట్ మంత్ January 3 నార్మల్ డెలివరీ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నార్మల్ డెలివరీ చేసుకున్నందుకు. యాక్చువల్లీ నేను ఇక్కడున్న స్టాఫ్ ఎక్కడా చూడలేదు. హాస్పిటల్ గేట్ ఎంటర్ అవ్వగానే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఈ పర్సన్ పలానా మాధురి వస్తున్నారు అని చెప్పి మనకి ఏ కన్సర్న్ ఉన్నా ఏ టైంలో, అది మిడ్ నైట్ అయినా సరే ఫోన్ పిక్ చేసి మనకున్న డౌట్స్ క్లియర్ చేస్తారు మ్యామ్. అది చాలా గ్రేట్. అసలు ఏ హాస్పిటల్లో ఇట్లా ఉండదు. సో డైట్ కూడా ఏ టైంలో కావాలన్నా, ఏ మంత్లో ఏ డైట్ తీసుకోవాలని కూడా చాలా బాగా చెప్తారు. విజయలక్ష్మి మ్యామ్ డైట్లో చాలా హెల్ప్ఫుల్ చేశారు మ్యామ్. నా డెలివరీ వచ్చేసరికి మార్నింగ్ 5 o'clockకి వాటర్ బ్రేక్ అయింది మ్యామ్. సో ఇమీడియట్గా 5:30కి వచ్చేసాను. సో యాక్చువల్లీ ఆ టైంలో స్టాఫ్ ఎక్కడ అవైలబుల్ ఉండరు. బట్ మన హాస్పిటల్లో ఏంటంటే 5:30కి రాగానే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు. ఈవెన్ మీరు కూడా ఆ టైంకి వచ్చేసి నాకు చెక్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ దానికి. సో ఎనీ టైం మెయిన్ డాక్టర్స్ అవైలబుల్ ఉండడం మనం అనేది ఆండాల్ మేడం దగ్గరే చూడగలుగుతున్నాము. ఇప్పుడు డెలివరీ అయింది నాది డెలివరీ 10:40కి అయిపోయింది మ్యామ్. యాక్చువల్లీ మీరు ఆ రోజు C సెక్షన్ ఇంకొక డెలివరీలో ఉన్నారు. సో మేడం వాళ్ళు చెప్పారు టాక్ టు బేబీ చేసుకో, మేడం వచ్చే వరకు డెలివరీ వద్దు అని చెప్పి. సో ఇంటెన్సిటీగా పెయిన్స్ నాకు స్టార్ట్ అయింది 9:30 వరకు. 7కి స్టార్ట్ చేశారు మ్యామ్ పెయిన్స్ ఇవ్వడం. సో 7 to 8:30 వరకు నేను పెయిన్స్ తీసుకోగలిగాను. సో లైట్ పెయిన్స్ వచ్చాయి. సో వన్స్ మీరు రాగానే పెయిన్స్ కొంచెం ఇంటెన్సిటీ పెరిగింది. సో ఇమీడియట్గా 1.5 hourలో డెలివరీ అయిపోయింది మ్యామ్. అది టాక్ టు బేబీ చేయడం వల్లనే. సో నేను సెకండ్ మంత్ నుండి మీ దగ్గరే చెక్ చేయించుకుంటున్నాను మ్యామ్. టాక్ టు బేబీ చాలా బాగా చేశాను, బుక్ చదివాను. సో బేబీ ఇప్పుడు కూడా వింటది మ్యామ్. వింటది మ్యామ్. ఏ విషయంలో వింటుంది? ఫస్ట్ అంటే నాకు 7th monthలో వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు మ్యామ్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్. సో అందువల్ల నేను టాక్ టు బేబీ ఎక్కువ చేశాను. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు 19 ఉండింది, అది కూడా హెవీ అని చెప్పారు. టాక్ టు బేబీ చేసిన తర్వాత మళ్ళీ 21కి వెళ్ళింది. ఇంటెన్సిటీగా డైట్ ఫాలో అయ్యాను. టాక్ టు బేబీ చేశాక అది ఇంకా తగ్గిపోయింది మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి అది 18, 17 అట్లా తగ్గుతూ వచ్చింది. సో టాక్ టు బేబీ చేయడం వల్లే తగ్గిందని నా బిలీఫ్ మ్యామ్. డైట్ డైట్ చేశాను. ఎస్ మ్యామ్. ఎక్సర్సైజెస్ యాక్చువల్లీ ఏంటంటే 7th monthలో ఫ్లూయిడ్ ఎక్కువ ఉందని చేయొద్దని చెప్పారు. సో నాకేంటంటే ఫస్ట్ నుండి కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అనేది మైండ్లో ఉంది మ్యామ్. ఎందుకంటే సెక్షన్ అదంతా అసలు నేను ఆలోచించలేదు, ఆ థాట్కు కూడా వెళ్ళలేదు మ్యామ్. గో విత్ ద ఫ్లో అన్నట్లు వదిలేశాను. సో అందుకనే నార్మల్ అయింది మ్యామ్. ఎందుకంటే మనం ఏదైనా స్ట్రెస్ తీసుకుంటే ఆ స్ట్రెస్లోనే ఉంటాము. సో నేను డెలివరీ సెక్షనా నార్మలా అన్నది అస్సలు ఆలోచించలేదు. సో నార్మలే అయింది మ్యామ్. ఓకే. నీకు ఈ డెలివరీలో ఎక్సర్సైజ్ ఎప్పుడు 9th month నుంచి చేసావా? ఎక్సర్సైజెస్ నేను చేసిందంటే ఫస్ట్ నుండి వాకింగ్ అయితే చేసేదాన్ని మ్యామ్. 2nd month నుండి కూడా హెవీ వాకింగ్ ఏం కాదు. 7th, 8th monthలో నార్మల్ వాకింగ్ చేసేదాన్ని. అప్ టు 6th వరకు బాగానే వాకింగ్ చేసేదాన్ని. తర్వాత నాకున్నది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఒకటి ఉండింది మ్యామ్. బేబీతో చెప్పుకునేదాన్ని నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఒక విష్ ఉంది. సో దట్ అప్పుడు ఏమైందంటే 9th monthలో 1 day చేశాను మ్యామ్. డెలివరీ ముందు రోజు కూడా దివ్య మ్యామ్ని వచ్చి కన్సల్ట్ అయ్యాను. మ్యామ్ చెప్పారు డక్ వాక్ అవన్నీ చేయండి అని. సో డెలివరీ ముందు రోజు వెళ్ళి బాగా వాక్ చేశాను మ్యామ్. డక్ వాక్, స్క్వాటింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అన్నీ చేశాను. చేసి నెక్స్ట్ డేనే బేబీ డెలివరీ అయిపోయింది మ్యామ్. అండ్ ఇంకొక విష్ కూడా ఉండింది. 7th monthలో ఫ్లూయిడ్ ఎక్కువ ఉందని నేను కొంచెం డైట్ బాగా స్ట్రిక్ట్గా తీసుకున్నాను మ్యామ్. బిర్యానీ అట్లా ఏం తినలేదు. నాకు అదొక విష్ ఉండింది.
డే బిఫోర్ డెలివరీనే నేను తిన్నాను, ఎక్సర్సైజ్ చేశాను. ఇవి 2 నా విషెస్. ఆ 2 విషెస్ నా బేబీ ఫుల్ఫిల్ చేసేసింది. ఓకే. సో బేబీ వెయిట్ ఎంతమ్మా? బేబీ వెయిట్ 2.75 ఉండింది మ్యామ్. ఇంకొకటి ఏంటంటే డే బిఫోర్ డే నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు బేబీ వెయిట్ 3.25 ఉండే మ్యామ్. నేను బేబీకి చెప్పుకునేదాన్ని 2.75 to 2.8 ఉండాలని. స్కానింగ్లో ఏమో అట్లా వచ్చింది. తర్వాత బేబీ డెలివరీ అయ్యాకేమో 2.75 ఉన్నది. అది కూడా టాక్ టు బేబీ వల్లనే ఇది జరిగింది మ్యామ్. మెయిన్లీ నేను మీ మీద బిలీఫ్ వదిలేసాను మ్యామ్. అంటే డెలివరీకి వెళ్ళే ముందు కూడా అంటే డెలివరీ జరిగేటప్పుడు అన్కాన్షియస్ అయిపోయాను. సో ఆ పర్టికులర్ పాయింట్లో నేను మీ మీదకే వదిలేసాను. మేడం ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, సో స్టాఫ్ చూసుకుంటారని వదిలేసాను మ్యామ్. మీ వల్లనే నార్మల్ డెలివరీ అయింది. ఇది ఏది ఎక్కువ ఇంపార్టెంట్గా హెల్ప్ చేసింది నీకు నార్మల్ డెలివరీలో? మెయిన్ స్ట్రెస్ఫుల్గా లేను మ్యామ్. ప్లస్ స్టాఫ్ వల్ల కూడా ఆ రోజు డెలివరీ కాంట్రాక్షన్స్ పెరిగిపోతున్నాయి మ్యామ్. శాంత మ్యామ్ కూడా వచ్చారు. కాంట్రాక్షన్ వస్తుంది అని చెప్తున్నాను. వెంటనే బ్యాక్ మసాజ్ చేయడము, వాక్ చేయించడం, డక్ వాక్, బాల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేశారు మ్యామ్. శాంత మ్యామ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మ్యామ్కి, గాయత్రి మ్యామ్, దివ్య మ్యామ్ కూడా అందరూ హెల్ప్ఫుల్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బేబీకి పర్టికులర్గా డెలివరీ గురించి చెప్పావా? బేబీకి నార్మలే అవుతుందని నాకు ఫస్ట్ నుండి కూడా మైండ్లో బిలీఫ్ ఉంది మ్యామ్. మాకు సెక్షన్ అవుతుంది అనేది నేను అసలు మైండ్లోకి తీసుకోలేదు. సో దట్ నార్మలే అయింది. సో అందరికీ ఏం చెప్తున్నా అంటే స్ట్రెస్ తీసుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్లుంటే, నేను మీరు కూడా అడిగినప్పుడు నార్మల్ చేసుకుంటారా సి సెక్షన్ చేసుకుంటారా అంటే అంటిల్ అన్లెస్ మదర్ అండ్ బేబీ సేఫ్ ఉన్నంత వరకు సెక్షన్ అయినా నార్మల్ అయినా పర్లేదనే వదిలేసాను మ్యామ్. అది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు బేబీ కూడా పెద్దగా ఏం ఏడవదు మ్యామ్. జస్ట్ ఫీడింగ్ కోసం మోషన్, యూరిన్ అట్లా వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇస్తుంది అంతే. రిమైనింగ్ ఇప్పుడు కూడా దాని వల్లనే నైట్ నిద్రపోతుంది మ్యామ్. క్రాంకీనెస్ అట్లా ఏమి ఉండదు. మంచిది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.